వీళ్ళు ఎఫెక్షనేట్గా ప్రేమగా పేషెంట్తో మిగతా వాళ్ళతో సహాయకులతో మాట్లాడుతున్నారా? ఇక్కడ కరెక్షన్ ఏమైనా జరుగుతుందా? ఇక్కడ మందులు ఇస్తున్నారా? మందులు బయటికి రాసిస్తున్నారా? మందులు ఇచ్చిన తర్వాత అవి ఎలా పనిచేస్తున్నాయి, చికిత్సలు ఎలా పనిచేస్తున్నాయి, మంచిగా పేషెంట్లు అడిగి తెలుసుకొని ఫీడ్బ్యాక్ చేస్తున్నారా? ఈ అంశాలు 4 ఈ ఐవైరస్లో రన్ అవుతుంది. మేము కూడా అదే కాన్సెప్ట్ తీసుకొని వీటిని పరిపుష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పాటు చాలా కష్టపడ్డాము. ఎక్కడ ఒక్క నిమిషం కూడా రిలాక్స్ కాకుండా ఈ సిస్టమ్ రన్ అయ్యేలా చూసాము. ఆ క్రమంలో భాగంగా 1 year పూర్తయిన తర్వాత మాకు వచ్చిన ఒక ఆలోచన, ఇక్కడ ఈ సాహో కానీ ఐవైరస్ రన్ అవుతుంది, అందరూ మంచిగా చూస్తున్నారా, ఎఫిషియెంట్గా పేషెంట్తో మాట్లాడుతున్నారా అని అడుగుతున్నప్పుడు అందరూ బ్రహ్మాండం చేస్తున్నాం అంటున్నారు. అది డౌట్ వస్తున్నారు. కాదు, ఏం జరుగుతుందో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నాకు వచ్చిన ఒక ఆలోచనని నాకు బాగా సన్నిహితంగా ఉన్న ఇక్కడ 4 మిత్రులతో పంచుకొని మారువేషంలో మొన్న మంగళవారం కరెక్ట్గా 6 రోజులైంది. ఆ రోజున నైట్ 9:30కి మారువేషంలో విగ్గు పెట్టుకొని ఒక వృద్ధుని వేషంలో దగ్గుకుంటూ ఒక సహాయకురాలితోటి క్యాజువాలిటీలో ప్రవేశించాను. నేను ఆటోలో దిగి మారువేషానికి అది కారణం. ఇక్కడ మనం చెప్పినవన్నీ చక్కగా చేస్తున్నారా లేదా, ఎఫెక్షనేట్గా పనిచేస్తున్నారా లేదా, మందులన్నీ ఇక్కడే వాడుతున్నారా లేదా మధ్యలో రాసిస్తున్నారా, ల్యాబ్ టెస్టులు బయటికి రాస్తున్నారా ఇక్కడే వాడుతున్నారా, ఎక్కడైనా డబ్బులు అడుగుతున్నారా, క్లెన్లీనెస్ ఎలా ఉంది, సెక్యూరిటీ శానిటేషన్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అని తెలుసుకోవడం కోసం క్యాజువాలిటీ నుంచి మిగతా వార్డులన్నీ కూడా దాదాపు 2.5 గంటలు తిరిగాను నేను. 12:15 మేము మళ్ళీ ఆ మారువేషం తీసేసి అక్కడ ప్రజలతో అక్కడ వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. ఇది నేపథ్యం. అయితే ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీరు అక్కడ గుర్తించారండి మీరు మారువేషంలో వెళ్ళి అక్కడ ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భం? కరెక్టేనండి. ఇది నేనైతే మేము అందరి మనసుల్ని గెలుచుకోవాలి, టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద సిస్టమ్. అంటే వైద్యులు కానీ, నర్సులు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ అందరూ, అలాగే ఇక్కడికి వచ్చే సహాయకులు కూడా అంటే రోగుల సహాయకులు అందరికీ మనం ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని చెప్తే వాళ్ళు బాగా ఇక్కడ అంతా సెన్సిటైజ్ అయి ఉంటారు. ఆసుపత్రిలో కూడా ఇక్కడ మంచిగా జరుగుతేనే వాళ్ళ గ్రామాలకు వెళ్ళి చెప్తారనే ఉద్దేశంతో నేను మీకోసం మేము అనే కార్యక్రమం 42 వారాల నుంచి ప్రతి శుక్రవారం ఒక 1 hour పాటు నడుపుతూ వచ్చాము. అది కూడా పబ్లిక్ని బాగా సెన్సిటైజ్ చేసింది. ఈ ఆసుపత్రిని ఎలా వాడుకోవాలి, ఇక్కడ ఎక్కడ ₹1 అడగొద్దు, ఇది ఫ్రీ ఆసుపత్రి పూర్తిగా. మీకు ఎవరైనా టెస్టులు కానీ ఏదైనా సరే రాస్తే నాకు చెప్పండి, లేదా ఎక్కడైనా డాక్టర్ చెప్పండి, ఏది మీరు కొనుక్కోవద్దు. అలాగే ఈ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ ఆసుపత్రిలో బాగా మంచిగా ఉండి, ఓర్పుతో ఉండి, లౌక్యంగా ఉండి అందరితో పనులు చేయించుకోండి, ఇది మీ ఆసుపత్రి అనే భావంతో ఉండడం చెప్పడం వల్ల సో ఓర్పుగా సహనంగా ఉండి చక్కగా పని చేయించుకోండి, ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకొని ఇలా చెప్తూ వచ్చాము. అంటే అన్ని రకాలుగా వీఆర్ ట్రయింగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పబ్లిక్ కమింగ్ హియర్, పేషెంట్స్ కమింగ్ హియర్, అండ్ ఆల్సో ట్రయింగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ హియర్. అది బాగా వర్కౌట్ అయ్యి 70% చక్కగా సిస్టమ్ అంతా లైన్లో ఉందని నేను అబ్జర్వ్ చేశాను. డాక్టర్లు ప్లేస్లో ఉన్నారు, మిడ్నైట్ అయినా కూడా నర్సెస్ ప్లేస్లో ఉన్నారు, శానిటరీ వర్కర్స్ కానీ సెక్యూరిటీ వర్క్ కంటిన్యూస్గా. నేనైతే శానిటరీ వర్కర్స్ లేడీస్ అక్కడ చక్కగా టాయిలెట్స్ క్లీన్ చేయడము, వార్డ్స్ క్లీన్ చేయడము, ఆ క్యాజువాలిటీ క్లీన్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను. అంత మంచిగా పనిచేస్తున్నారు. అయితే కొంతమంది దురుసుగా ప్రవర్తించడం నేను అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు సార్ పొద్దు నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు, మిడ్నైట్ అయింది, అప్పటికే విసిగిపోయాము, చాలా క్వశ్చన్లు వేస్తుంటే నేను వచ్చినప్పుడు కూడా మీరు అలాగే మాట్లాడారంటే, సార్ మేము ఎక్స్రే రాసుకొని వచ్చారు, మీరు అట్లా ఈసీజీ రాసుకొని వచ్చారు, టైం మేనేజ్ చేసిన ముందు ఎక్స్రే తీయించుకొచ్చుకోండి, తర్వాత ఈసీజీ తీస్తామని చెప్పాము. అదే మేము కొంచెం మామూలుగా కామన్ మ్యాన్కి చెప్పినట్టు చెప్పాం, కానీ మీరు అనుకోలేదని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. సరే, వాళ్ళని కూడా నేను మందలించాను, ఇలా మాట్లాడకూడదు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర ఇన్వెస్టిగేట్ చేయకుండా అది చేయించుకోరండి, తర్వాత ఇది ఇక్కడే రండి అని చెప్పడం పద్ధతి కాదు అని చెప్పారు. అలాంటి కొన్ని ఇష్యూస్ తప్పితే, అలాగే మెడిసిన్స్ నేను ఓపీ స్లిప్స్ తీసుకెళ్తే, మెడిసిన్ ఫార్మసీకి వెళ్తే అవన్నీ కూడా ఆ దగ్గు మందు, సీసా, ఆ మందులన్నీ కూడా చేతిలో పోశారు. ఇది ఇలాగే ఉంటుందా ఇక్కడంటే, ఇలాగే ఉంటుంది అంటే సంచిగానే ఉంటుందా ఊపిరి అడిగాను నేను. అలాగని పోయి సూపర్ అంటే అడిగా ఉంది ఆవిడ. అంటే ఇలాంటివి కొన్ని నేను ముందు నుంచి చెప్తున్నాను, మనకి అలాంటి మాటలు మాట్లాడుతుంది. కానీ వాళ్ళందరూ కూడా తర్వాత రియలైజ్ అయ్యారు, మేము ఎక్కడ కూడా ఇలాంటి ప్రవర్తన చేయమని చెప్పారు వాళ్ళు. అంతకు తప్పించి నాకైతే
అక్కడ ఏమన్నా కరప్షన్ కానీ లేకపోతే అక్కడ రూడ్గా బిహేవ్ చేసి పేషెంట్లు ఇబ్బంది పెట్టడం కానీ లైన్లో కూడా చాలా త్వరగా లైన్లు అయిపోయేంత